నమస్తే అండి, మన ఇంటి తోటకు స్వాగతం. నా పేరు ఝాన్సీ. ఈరోజు మనం సిటీజీ ఆధ్వర్యంలో మన ఖమ్మం పట్టణంలో మనం కార్తీక వన సమారాధన జరుపుకుంటున్నాము. ఇక్కడ మానకొండ జ్యోతి గారి గార్డెన్లో ఇక్కడ మామిడి మొక్కలు ఇలా చాలా ఉన్నాయి, పామాయిల్ మొక్కలు. ఇలాగా ఇక్కడ చాలా బాగుంటుంది, వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆహ్లాదకర వాతావరణంలో మనం పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ మన కార్తీక వన సమారాధన జరుగుతున్నాం. ఇందుకు ప్రత్యేకంగా మనకి హైదరాబాద్ నుంచి మన సిటీజీ ఫౌండర్స్ అయిన సరోజ గారు ఖమ్మం పట్టణం నుంచి ఆహ్వానించడం జరిగింది. వస్తున్నారు, వారు రావడం మనకి చాలా సంతోషదాయకమైన విషయం. అంతేకాకుండా మన మినిస్టర్ గారైన తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. కాబట్టి వారిని కూడా మనం ఆహ్వానిద్దాం. మనం ఆనందంగా మనం ఈ కార్తీక వన సమారాధన జరుపుకుందాము. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి కోసం ఎదురు చూస్తున్నామండి. ఆయన రానే వచ్చారు. ఆయనకి స్వాగతం పలికి ఆయన్ని స్టేజ్ దగ్గర తీసుకొని మేము ఆయన వెనకాలే బయలుదేరామండి. సిటీజీ సభ్యులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న కార్తీక వన సమారాధన ఈరోజు మనం జరుపుకుంటున్నాం. అందుకోసం చక్కగా దీపాలతో అలంకరణ చేసుకుని స్టేజ్ అంతా బంతిపూలతో చామంతి పూలతో చక్కగా అలంకరణ చేసుకున్నామండి. సిటీజీని చక్కగా లోగో రెడీ చేసుకున్నాం. అంతేకాకుండా కూరగాయలతో చక్కగా మనం పండించుకునే కూరగాయలు అనమాట, ఆర్గానిక్గా పండించుకునే కూరగాయలన్నీ చక్కగా ఇలా డెకరేషన్ చేసుకున్నాం. సిటీజీ సభ్యులందరం కలిసి ఎంతో ఆనందంగా జరుపుకోవాలని ఈ విధంగా మనం అంతా రెడీ చేసుకుని అందరం కలిసి ఈ విధంగా పూలతో డెకరేషన్ చేసుకుని అందంగా అమర్చుకున్నామండి. అట్లా తులసి మొక్కను పెట్టుకొని దీపాలన్నీ రెడీ చేసుకున్నాం. అట్లాగే వచ్చేవారికి మన సిటీ సభ్యులందరికీ మనం మొక్కలు పంపిణీ కంటెస్ట్లో గెలుచుకున్న ప్రతి ఒక్కరికి విధంగా మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది. మన సిటీజీ కార్తీక వన సమారాధనకు విచ్చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి మానకొండ జ్యోతి గారు ఒక బొకేని అందజేయడం జరిగింది. ఆయన ఎంతో ఆనందంతో చక్కగా మీరందరూ ఎంత హ్యాపీగా జరుపుకుంటున్నారు. ఈ కార్తీక వన సమారాధనకు రావడం చాలా సంతోషదాయకం అని చెప్పి ఆయన బొకేని తీసుకున్నారండి. అట్లాగే చిన్ని పాపతో కూడా మేము బొకేని అందజేయడం జరిగింది. అలాగే ప్రశాంతి గారు సిటీజీ అని అందంగా రెడీ చేసిన బొకేను కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి అందజేశారు. ఇట్లాగా ప్రతి ఒక్కరూ కూడా వారు తయారు చేసిన లోగోలని బొకేలని చక్కగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి అందజేయడం జరిగింది. ఆయన ఆనందంగా స్వీకరించి చక్కగా మెచ్చుకున్నారు కూడా. మొదటగా తుమ్మల నాగేశ్వరరావు గారితో జ్యోతి ప్రజ్వలన చేశామండి. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి వచ్చిన మన కోఫౌండరు సరోజ గారు అలాగే మేయర్ గారితో కూడా మనం జ్యోతిని వెలిగించడం జరిగింది. తర్వాత ఒక్కొక్కరుగా అడ్మిన్స్ అందరూ కూడా మన జ్యోతుల్ని ఒక్కొక్కరు వెలిగించడం జరిగింది. నిర్మలమ్మ గారు, సరోజనమ్మ గారు, ఈ విధంగా అందరూ కూడా జ్యోతి గారు, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం ఎంతో ఆనందంగా జరుపుకోవాలని ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చాలా ఆనందంగా చేసుకుంటున్నామండి. ఈ విధంగా అందరూ కూడా సిటీజీ అడ్మిన్స్ అయిన అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఈ విధంగా జ్యోతి ప్రజ్వలన చేసి తమ ఆనందాన్ని ఈ విధంగా చాటుకున్నారండి. మంత్రి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించడం జరిగింది. పుట్టిన ప్రతి ప్రాణికి ఆక్సిజన్ అవసరం. దానికోసమని మేము ఒక గ్రూప్ గా తయారయ్యాము. ఇది వాళ్ళు పెట్టుకున్న గ్రూప్. ఈ గ్రూప్ లో వాళ్ళందరం కలిసి చేసుకుంటాము. ఇది 2019లో హర్కార్ గారని మన హైకోర్టు లాయర్ గారు తనకి ఇచ్చిన చిన్న స్పార్క్, మనం ఎందుకు చెట్లు పెంచకూడదు అని స్ట్రాబెర్రీతో స్టార్ట్ చేశారు. మన తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే రైతు. ఈ సభకు అధ్యక్షురాలు అంటే మా కోఫౌండర్ సరోజ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. మన ఖమ్మం టౌన్ కి మేయర్ గారు ప్రథమ పౌరురాలైన జ్యోతి ప్రజ్వలన అయిపోయింది. అందరూ వేదికను అలంకరించారు. 2 మాటలు మన సరోజ గారిని ముందు మాట్లాడమని చెప్తున్నాం. తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ఖమ్మం సిటీజీకి ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది మంత్రి గారు రాకతో. మన గ్రూప్ కి మనకి కొంచెం గవర్నమెంట్ తరఫున సబ్సిడీలు, కొన్ని రాయితీలు
రైతులకు ప్రకటించినట్లుగానే అర్బన్ ఫార్మర్స్ కూడా కొన్ని రాయితీలు ప్రకటించాలని కోరుకుంటున్నాను. రాహుల్ నాగేశ్వరరావు గారిని, సర్వోత్తమ్ రెడ్డి గారిని, తర్వాత దుర్గా ప్రసాద్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. రాహుల్ నాగేశ్వరరావు గారు తెలుసుగా. సేంద్రియంగా పండించుకోవాలని ఒక 30 మందితో ఒక 5 సంవత్సరాల ముందు ప్రారంభించాము. ఇప్పుడు ఒక 70,000 మంది వరకు మేము ఒకరికొకళ్ళం సహాయ సహకారాలు అందించుకుంటూ సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు, మైక్రోగ్రీన్స్, ఫ్రూట్స్ అన్ని పండించుకోగలుగుతున్నాం. ఇప్పుడు మన వరకు మనం పండించుకుంటున్నాం. తర్వాత తరానికి అలాగే స్కూల్స్, కాలేజీలకు వెళ్ళి ఆ పిల్లలకు కూడా టెర్రస్ గార్డెనింగ్ అవేర్నెస్ క్యాంపులు అవన్నీ క్రియేట్ చేస్తున్నాం. కొన్ని టెర్రస్ గార్డెనింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లు కూడా కండక్ట్ చేస్తున్నాము. అలానే కొన్ని ఫామ్ విజిట్లు, ఫీల్డ్ ట్రిప్లకి ఇప్పుడు ఇలా రాధాకిషోర్ గారు, మానకొండ జ్యోతి గారు ఫార్మ్స్ లాంటి వాటికి ఫీల్డ్ ట్రిప్లకి తీసుకెళ్లి వాళ్ళతోటే మొక్కల విత్తనాలు పెట్టించడం. నెక్స్ట్ జనరేషన్ కూడా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పెంచడంలో శిక్షణ కలిగిస్తున్నాము. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని, వాటి గవర్నమెంట్ తరఫున కూడా కొన్ని ప్రోత్సాహకాలు కానీ కొద్ది సహాయ సహకారాలు కూడా అందించాలని మంత్రి గారిని కోరుతున్నారు. సభకు నమస్కారం. నా పేరు సర్వోత్తమ్ రెడ్డి. నేను రామరెడ్డి వెంకటరెడ్డి గారి బ్రదర్ వాళ్ళ అబ్బాయిని. ఇక్కడ మాది కూడా పాతలింగాలు, ఇక్కడ ఖమ్మం జిల్లాని. అమెరికాలో దాదాపు 12 సంవత్సరాలు అక్కడ MBA పూర్తి చేసుకొని అక్కడ ప్రపంచంలోనే 5వ పెద్ద బ్యాంక్ అయిన క్యాపిటల్ వన్ బ్యాంక్కి ఎదుగుతూ మన ఏషియా ఖండానికి అధ్యక్షునిగా పనిచేసినాను. 2012లో నాన్నగారికి అండగా ఉండాలి, మన దేశానికి తిరిగి రావాలనే ఆలోచనతోటి మళ్ళీ భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. వ్యవసాయ ఆధార కుటుంబం కాబట్టి వ్యవసాయం మీదనే మమకారంతో నేను చాలా ఇక్కడ కూరగాయలు పెంచడం అయితేంది, పండ్ల తోటల పెంపకం అయితేంది, రైతుగానే స్థిరపడే ఆలోచనతో ఈ రోజు కూడా నా అప్లికేషన్ ఫామ్ లో నా ప్రొఫెషన్ ఏదంటే ఫార్మింగ్ అని చెప్పి, అగ్రికల్చర్ అని చెప్పి రాసుకుని గర్వపడే రోజు నాది. అక్కడ అమెరికాలో హైగా ఉన్నావా, హ్యాపీగా ఉన్నావా, ఇక్కడ హ్యాపీగా ఉన్నావా అంటే ఇక్కడే హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే కుటుంబంతో పాటు ఒక పల్లె ప్రాంతంలో ఉండే అనుభూతిని నేను చాలా నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో, అయినా కానీ మొదటి నుంచి కూడా గ్రామాల మీద మాకు చాలా మమకారం ఉంటుంది. మొత్తం వ్యవసాయం గురించి క్షుణ్ణంగా తెలిసిన రైతు ఈ రోజు ఆ శాఖ మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి తప్పకుండా మార్కెటింగ్ వ్యవస్థ మీద ఫోకస్ చేయాలని చెప్పి వారిని కోరుకుంటున్నాను. మన రాష్ట్రంలో 1,53,000 మెట్రిక్ టన్నుల ఉత్పాదనతోటి దేశంలోనే నంబర్ 1 గా ఉన్నాం. ఈరోజు టెర్రస్ కిచెన్ గార్డెన్ ఉందో చాలా మంచి ప్రయత్నం. ఎందుకంటే ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించినా గానీ విషపూరితమైన ఆహారం ఎక్కడ తినాలన్నా, అలాంటిది మనం పండించే కూరగాయలు, అందుకోసం మనం పండించే ధాన్యం మనం తినాలని అంటే చాలా సంతోషం. ఈ సభ్యులందరికీ ఈ పర్వదినాన మీతోటి వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన మహిళామ తల్లులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. సంతోషం. సర్వోత్తమ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల్ గారు, మేయర్ గారు, ప్రియమైన సోదరిమణులందరికీ హృదయపూర్వక నమస్కారం. సంతోషం. ఇది హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తారని అనుకున్నా, అయితే జ్యోతి గారి యొక్క ప్రోద్బలంతో ఖమ్మం ఆమెగారి ఆధ్వర్యంలో చేయటం. మొన్న నేను ఇంకా పూర్తిగానప్పుడు వచ్చాను గెస్ట్ హౌస్ దగ్గర ఫామ్ కి. ఆ రోజునే మొదలు పెడుతున్నారు. ఆ తల్లిని చూసి అందరూ కూడా మనకున్నటువంటి అవకాశాల మేరకి భూమి ఉంటే భూమి లేకపోతే మిద్దె, ఆ మిద్దె మీద చేసేటటువంటి మీ ప్రక్రియ ఈనాడు 70,000 మంది అంటున్నారు. సుమారు 70 లక్షల మందికి వెళ్ళాలి తల్లి. అంటే ప్రతి ఇంటిలో కూడా ఏదో ఒకటి మనం పండించుకునేటటువంటి పరిస్థితి రావాలి. ఇందాక బాబు చెప్పినట్లుగా కల్తీ అనేది లేకుండా ఏ పదార్థం లేదు. ఇక అది మీ ఇష్టం. మీ పిల్లలకి మీ భర్తలకి ఏం పెడతారో మీరు ఆలోచించుకోండి. కల్తీ లేదు అనేది లేదు. అసలు టీవీ 9 చూస్తున్నారు ఈ మధ్య కాలంలో, చూస్తున్నారా తల్లి? ఎన్ని వస్తున్నాయి
మిరియాలు అంటేనేమో బొప్పాయి గింజలు వస్తున్నాయంట, పసుపులో, కారంలో, ఉప్పులో, ఆఖరికి గోమాత ఇచ్చేటటువంటి పాలు కూడా కల్తీ. కాబట్టి తల్లి, మహిళలందరూ ఈరోజు ఈ అనారోగ్యాలకి కారణం మనం తీసుకునే ఆహారం మాత్రమే. ఆ ఆహారం కల్తీతో పాటు ఎక్కువ పురుగు మందులు వాడేదానికి కూడా కారణమవుతుంది. కాబట్టి మీరు మీ మిద్దె మీద పండేటటువంటి కూరగాయలతోటి మీ కుటుంబాన్ని సంరక్షించుకోవటమే కాకుండా, మీ ఆరోగ్యాన్ని కాపాడటం కాకుండా, తరతరాలుగా మీ యొక్క సంపాదన, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడాలంటే కల్తీ లేని ఆహారం తీసుకుంటే తప్ప లేదు. మీ సంపాదన, మీ ఆస్తి మొత్తం కూడా హాస్పిటల్స్ అవుతున్నాయి. సామాన్యుడు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్, మీ మహిళా తల్లుల యొక్క పుణ్యం అంటూ మిద్దె తోటలకి మంచి ప్రాచుర్యం వస్తుంది. సరోజిని గారు చెప్పారు, ప్రభుత్వ పరంగా దీనికి ఏమేం చేయాలో ఒకసారి వాళ్ళతో కూర్చొని తప్పకుండా ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు ఏమి ఇవ్వగలుగుతానో తప్పకుండా వాటిని ఏర్పాటు చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈరోజు సుమారు 7-8 వన సమారాధనలు ఉన్నాయి. ఎక్కువసేపు మీతో ఉండలేనందుకు క్షమించమని చెప్పి ప్రార్థిస్తూ సెలవు. థ్యాంక్ యూ. సార్కి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ ఒక్క నిమిషం మా కోసం ఇన్వెస్ట్ చేసి చిన్న సన్మానం మన అడ్మిన్స్ అందరు పైకి రాగలరు. అడ్మిన్స్ అందరు వచ్చి అడ్మిన్ నిర్మలా గారు, జ్యోతి గారు, కైసరి గారు, శ్రీనివాస్ గారు, తర్వాత మా కో ఫౌండర్ సరోజ గారు అందరూ కలిసి ఒక్కసారి సన్మానం చేయగలరని కోరుతున్నాం. మంత్రి గారు కార్యక్రమాన్ని ముగించుకొని బయలుదేరారండి. ఆయన వెంట మన సిటీజీ అడ్మిన్స్ అందరూ కూడా వెళ్ళి ఆయన్ని సాగనంపారు. మరి కొంతమంది అడ్మిన్స్ని కూడా సత్కరించడం జరుగుతుంది. తర్వాత కార్యక్రమంలో మొదటగా మనకి కోలాటం డ్యాన్స్ అండి. కోలాటం కోసం ప్రత్యేకంగా ఒక బృందం వచ్చి డ్యాన్స్ వేయడం మొదలెట్టారు. కార్తీక వన సమారాధనలో భాగంగా ఇక్కడ పూజా కార్యక్రమం మొదలైందండి. అందరూ దీపాలు వెలిగించి హారతులు ఇవ్వడం జరుగుతుంది. మన అడ్మిన్స్ ముందుగా జ్యోతి గారు, శ్రీనివాస్ గారు, సరోజిని మేడం గారు, తర్వాత నిర్మలమ్మ గారు, ఇలాగ ప్రతి ఒక్కొక్కరు వచ్చి దీపాలతో హారతిని ఇస్తున్నారండి తులసమ్మకి. ఈ విధంగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న ఉద్దేశంతో చక్కగా అందరూ దీపాలు వెలిగించి హారతులు ఇవ్వడం జరుగుతుంది. హలో అండి, నమస్కారం. ఇది ఖమ్మం సిటీజీ గ్రూప్ అనమాట. యాక్చువల్గా సిటీజీ ఏంటంటే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనమాట. ఇది ఆల్మోస్ట్ మనకు కరోనా ఇప్పటి నుంచి కూడా మనకి ఎట్లంటే
టెర్రస్ మీద మన పంట మనమే ఎందుకు పండించుకోకూడదు? బికాజ్ ఏంటంటే రోజు రోజు జనాభా పెరుగుతుంది. ఆ పెరుగుతున్న జనాభాకి తగ్గట్టుగా మనకి కల్టివేషన్ ల్యాండ్స్ కూడా తగ్గిపోతున్నాయి అనమాట. ఎందుకంటే వాళ్ళ జనాభాకి తగ్గట్టుగా మనం ఏం చేయాలంటే నివాసయోగ్యాలు కానీ, పరిశ్రమలు కానీ, కంపెనీస్ కానీ ఇవి కూడా కంపల్సరీ అవసరమే. కానీ అలా ఇవి ఎక్స్టెండ్ అవుతున్న కొద్దీ కల్టివేషన్ ల్యాండ్స్ అనేవి తగ్గుతున్నాయి. సో ఒక ఇల్లు కడుతున్నాము అంటే ప్రకృతికి మనం ఎంత నాశనం చేస్తున్నామో మనకు తెలియకుండానే నష్టం జరిగిపోతుంది. బట్ దాన్ని ఎలా ఫిల్ఫిల్ చేయాలి? సో ప్రతి ఒక్కటి కూడా రైతే మనకు పండించి ఇవ్వాలని అస్సలు లేదండి. ఎందుకు మన ఇక్కడ సిటీలో వాళ్ళందరూ కూడా మనం ఎప్పుడు వినియోగదారులుగానే ఎందుకు ఉండాలి? మన ఉత్పత్తిదారులను కాలేమా? ఎందుకంటే మనం ఏం తింటాం, మనం పండించుకోలేమా? యాక్చువల్లీ ఒక సగటు మనిషి తనకు వచ్చే ఇన్కంలో ఆల్మోస్ట్ 50% మనకు తినడానికి ఖర్చు పెడుతున్నారంట. సో అది మనం ఎందుకు సేవ్ చేసుకోకూడదు? ప్రతి ఒక్కటి రైతే పండించి ఇవ్వాలని ఏం లేదండి. మనం ఆల్మోస్ట్ అందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. సో ఆ కాన్సెప్ట్ నుంచి మా ఫౌండర్ శ్రీనివాస్ హర్కారా గారు మనకి సుప్రీంకోర్టు లాయర్ అనమాట. ఆయన ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫస్ట్ టైం సో అండ్ ఖమ్మం కూడా, సో అది మనకు ఒక బ్లెస్సింగ్ అనే చెప్పొచ్చు. 2019లో ఒక స్ట్రాబెరీస్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఒక చిన్న గ్రూప్ స్టార్ట్ చేశారనమాట. సో మా సిటీసీ ఎప్పుడు కూడా కంప్లీట్లీ వాలంటరీ గ్రూప్ అండి. ఇది ఎక్కడ కూడా బిజినెస్ కానీ ప్రమోషన్స్ కానీ ఏమీ ఇక్కడ ఉండవు. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, బట్ అందరు కూడా వెరీ డౌన్ టు ఎర్త్. ఎవరికి కూడా ఈగోస్ కానీ ఏమి ఉండవు. ఇక్కడికి వస్తే మేము అందరూ సమానమే. సో ప్రతి ఒక్కరు కూడా వాలంటరీగా సర్వీస్ చేయడానికి ఇక్కడ ముందుకు వస్తారనమాట. సో శ్రీనివాస్ హర్కార్ గారు ఫస్ట్ హైదరాబాద్లో గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది. అలా అంచెలంచెలుగా ఇది ఎదిగి మనకి కోఫౌండర్ సరోజ గారు తన ప్రోద్బలంతో ఈరోజు ఆ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదండి, ఆల్మోస్ట్ సౌత్ మొత్తం కూడా, అటు ఢిల్లీ, ఇప్పుడు యూఎస్లో కూడా మేడం యొక్క చొరవతోటి ఆల్మోస్ట్ ఇప్పుడు 72 గ్రూపులు, ఇంకా గ్రూపులు ఫామ్ అవుతూనే ఉంటాయి. 70,000+ మెంబర్స్. ఎవ్రీవన్ వీఆర్ వర్కింగ్ ఫర్ కంప్లీట్ హెల్త్ ఆర్గానిక్ మెథడ్లో మన ఇంట్లో మన మిద్దె మీద మనం ఎలా పండించుకోవడం, దానికి తగ్గ గైడెన్స్ కూడా ప్రతి ఒక్కటి మా సిటీజీ నుంచి అయితే వస్తుంది. మేము ఎంత తక్కువకి మొక్కలు అందించగలమో, ఎలాంటి సీడ్స్ మేము ఇవ్వగలమో ప్రతి ఒక్కటిగా వీఆర్ వర్కింగ్ హార్డ్ అనమాట. సో మేడం ఎక్కడెక్కడ మెంబర్స్కి ఏవి ఎప్పుడు ఏ సీజన్కి ఏవి అవసరం అవుతాయో, ఎందుకంటే మేమందరం ఫాలో అవుతూ ఉంటాం, కానీ ఇనిషియేట్ తీసుకుంది అయితే సరోజ గారే. సో అంత చేస్తున్న ఎన్ని నిద్రలేని రాత్రులు తను గడుపుతారో మేము చూస్తుంటాం. ఎందుకంటే ఇదంతా తన స్వలాభం కోసం కాదండి. ఇక్కడ ఎవరు కూడా మన సొంత లాభం అని ఎక్కడా ఉండదు. నలుగురు మనం ఆరోగ్యంగా ఉండటం పాటు మన తోటి వారిని కూడా ఆరోగ్యంగా ఉంచాలి. ఎందుకంటే ఈ గార్డెనింగ్, ఏ మొక్కలు పెంచుకోవడం మనతో ఆగిపోకూడదు. మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మన జనరేషన్ దట్ ఇస్ ఓకే, బట్ నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికల్లా ఆరోగ్యాలు ఎలా ఉంటాయో చెప్పలేకపోతాం. దానివల్ల వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి మేము స్కూల్స్లో కూడా మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పిల్లల చేత కూడా ఆ స్కూల్లో ఒక పార్ట్ని చదువుని చేయించి అక్కడ సీడ్స్ పెట్టించి మొక్కలు పెట్టించి వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం. సిటీజీ వన సమారాధన ఇక్కడ జ్యోతి గారి ఫామ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా సిటీజీ మెయిన్ మోటో ఏంటంటే గ్రో వాట్ యు ఈట్ వాట్ యు గ్రో. సో ఆర్గానిక్ వేలో పండించి మన సొంత కూరగాయలని మన మిద్దెల మీద లేకపోతే మనకు ఉన్న ప్లేస్లో, కొద్దిపాటి ప్లేస్లో అయినా పండించుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి అనేది మెయిన్ సిటీజీ నినాదం అండి. సో స్ట్రాబెర్రీస్తో మొదలైంది, కాకపోతే ఇవాళ 70,000 మందికి పైగా గుండె చప్పుడుగా మారిన ఈ సిటీజీ ఇంకా ఒక హరిత విప్లవాన్ని తీసుకొచ్చింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందరికీ నమస్కారం. నా పేరు సరోజ. నేను సిటీజీ గ్రూప్స్ కోఫౌండర్గా ఉన్నాను. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగళూరు, ఢిల్లీ, చెన్నై లాంటి ప్రముఖ ప్రదేశాల్లో కూడా సిటీజీ గ్రూప్స్లో మెంబర్స్ కొన్ని వేల మంది ఉన్నారు. 72,000 మంది పైచిలుకున్నారు. అందరూ పరస్పర సహకారంతో మెంబర్సే అందరం ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ మరింత మందిని మిద్దె తోటలు పెంచేలాగా ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇది ఎన్ఆర్ఐ గ్రూప్ కూడా ఉంది. ఇంకా మరింత మందిని ప్రోత్సహించేలాగా స్కూల్స్, కాలేజీలకు కూడా వెళ్ళి వాళ్ళందరికీ కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్ జనరేషన్స్ కూడా సేంద్రీయ పద్ధతిలో ఆహారం పండించుకోవడానికి వాళ్ళకి కూడా విత్తనాలు, మొక్కలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము. ఇక దీనికి ఎంతోమంది అడ్మిన్స్, వాలంటీర్స్గా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందులో మన సిటీజీ ఖమ్మం టీం చాలా యాక్టివ్గా ముందుంటారు అన్ని విషయాల్లో. ఇక ముందు కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని, అందరూ సహకారం కావాలని కోరుకుంటున్నాను. అడ్మిన్ని హర్కార్ గారు ఈ సిటీజీ ఫౌండరు. మాకు తను లాయర్గా చేస్తున్న, బిజీగా ఉన్నా కూడా ఈ సిటీజీ కార్యక్రమాలు విజయవంతంగా చేస్తున్నారు. కో-ఫౌండరు సరోజ గారు. తను కూడా మాకు ఏది కావాలన్నా నిమిషాల్లో ఇచ్చినట్టు ఇస్తారు.
అంతకుముందు కూడా మేము రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. అంతకుముందు కూడా ఇది చేసాం, కానీ ఇంత సిస్టమేటిక్గా చేయలేదు. సిటీజీలోకి వచ్చాక అన్నీ నేర్చుకున్నాం, అందరి సలహాలు మేము ఇప్పుడు ఒకళ్ళకి కూడా ఇచ్చే ఇదిలో ఉన్నాము. సిటీజీ దాదాపు 30 మందితో స్టార్ట్ అయ్యి 72,000 మంది 75,000 దగ్గరకు వచ్చేసింది. 72 గ్రూపులు కూడా అయినాయి. ఒక జిల్లాలోనే కాకుండా రాష్ట్రాలు కాకుండా దేశాలు కూడా విదేశాలకు కూడా పాకింది. ఇప్పుడు విదేశాల్లో వాళ్ళు కూడా చాలామంది మా దాంట్లో మెంబర్స్గా ఉన్నారు. మనం ఇలా సేంద్రియ పద్ధతిలో పండించుకొని మనం తిందామనే ఉద్దేశంతో పిల్లలకు కూడా స్కూల్ పిల్లలకు కూడా సరోజ గారు చేస్తున్నారు. ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు, సీడ్ బాల్స్ చేయడం అవన్నీ. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. హలో, నమస్కారం అండి. నేను నిర్మల వాసిరెడ్డి, ఖమ్మం వాస్తవ్యురాలిని. ఈ సిటీజీలో ఒక సభ్యురాలిని. ఈ సిటీజీలో దాదాపు 700 పైనే సభ్యులు ఉన్నారు. కొంతమంది మాత్రమే ఇట్లా వెలుగులోకి వచ్చారు. ఇంకా చాలామంది చాలా బాగా చేస్తున్నారు. అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ చూసి అందరూ సిటీజీలో ఇంకా ఇంకా సభ్యులుగా యాడ్ అయ్యి ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాము. ఈ సిటీజీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేంద్రియ పంటలు. ఈ సేంద్రియ పంటలు కంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ రసాయనిక పంటలు పండిస్తున్నారు కదా. ఆ రసాయనాల వలన ముఖ్యంగా అందులో ఉండే హై నైట్రేట్స్, హెవీ మెటల్స్ లైక్ ఆర్సెనిక్ వలన ఈ దుష్ప్రభావం ఎక్కడి దాకా వచ్చిందంటే గర్భస్థ శిశువులను కూడా వదలటం లేదు. ఈ గర్భస్థ శిశువు ఉన్నప్పుడే ఉన్న వాళ్ళకి వెన్నునాడి సంబంధ వ్యాధులు, గుండెలో లోపాలు, తర్వాత మెదడు ఎదుగుదల ఇవన్నీ దెబ్బతింటున్నాయి. తర్వాత నెలలు రాకుండానే పిల్లలు శిశుజనాలు అవుతున్నాయి. పుట్టిన వాళ్ళు కూడా బలహీనంగా, బరువు తక్కువ వాళ్ళు కూడా పుడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళకి చాలా వరకు ఈ జ్ఞాపక శక్తి అవి తగ్గుతూ ఉన్నాయండి. అఫ్కోర్స్ కొన్ని మెడిసిన్స్ వల్ల యాక్టివ్గా కనిపిస్తున్నా కానీ నిజంగా లాంగ్ రన్లో చూసుకుంటే మటుకు ఇది చాలా దుష్ప్రభావమే. కొంచెం పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి ఇవన్నీ లివర్లో, తర్వాత ఈ మన కిడ్నీస్లో, మూత్రాశయంలో అన్నీ పెరిగిపోయి క్యాన్సర్స్ రేటు కూడా ఎక్కువ పెరిగింది. ఇటువంటిది కషాయాలు కాబట్టి ఈ కషాయాలతోనే పెస్ట్ కంట్రోల్ అనేది చేస్తాం కాబట్టి చక్కగా పెరుగుతూ ఉంటాయి, ఫలాలను ఇస్తూ ఉంటాయి, పూత వస్తూ ఉంటుంది. అవన్నీ చూసేటటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో సభ్యుల్లో, వాళ్ళ యొక్క ముఖాల్లో మనం ప్రతిరోజు కూడా వాళ్ళు పెట్టేటటువంటి బొమ్మలు అవన్నీ చూసిన తర్వాత ఈ నాటు విత్తనాన్ని పెంపొందించడం వల్ల సేకరించేటువంటి నేను దాదాపు ఏజెన్సీ ఏరియాల్లో మా మేడం పనిచేయడం వల్ల ఎక్కువ భాగాన్ని నాటు విత్తనాలని సేకరించిన తర్వాత మా గ్రూప్కి విత్తన బ్యాంక్ అనేటువంటిది పెట్టాం. ఆ విత్తన బ్యాంక్కి ఇచ్చిన తర్వాత సభ్యులందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంటే నాటు విత్తనాలని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ సిటీజీ దాంట్లో బయట విత్తనాలు వద్దు, మనకి కావాల్సింది జెన్యున్ సీడ్స్ ఏదైతే ఉన్నాయో నాటు విత్తనాలే మనకు కావాలి. ఈ జిఎం సీడ్ ఏదైతే ఉందో అవి మనకి ఆరోగ్యాన్ని పెంపొందించమనేటువంటి ఉద్దేశంతో జిఎం సీడ్ జోలికి పోకుండా నాటు విత్తనాలు ఎక్కడ దొరికినా కానీ వాటిని సేకరించి గ్రూపులో పెంపొందించి గ్రూపు సభ్యులందరికీ కూడా దాన్ని పంచాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లాలో మన యొక్క సిటీజీ తరఫున విత్తన నిధిని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఈ విత్తన నిధి ద్వారా మన జిల్లాలో 650 మంది సభ్యులు ఉన్నారు. 650 మంది ఇళ్లలో కూడా ఈ విత్తనాలు అనేటువంటి చేరినాయి. తర్వాత మన ఫౌండర్ గారు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసింది స్ట్రాబెర్రీలతో. ఈ స్ట్రాబెర్రీల నుంచి చామంతి మొక్కలు, తర్వాత మనకి యాపిల్ మొక్కలు కూడా వచ్చినాయి ఈ సంవత్సరం. దాని తర్వాత గ్రీన్ చామంతి అనేటువంటిది వచ్చింది. ఇవన్నీ కూడా మనకి రకరకాల సీజన్లో వాటిని తీసుకురావడం, వాటిని మనం పెంచేటటువంటి వాతావరణాన్ని కల్పించడం, సభ్యులందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటువంటి తీసుకుంటున్నారు. అందరూ ఎంతో ఆనందంగా కోలాటంలో పాల్గొని చక్కగా వాళ్ళకి వచ్చిన విధంగానే వాళ్ళకి అందరూ కలిసి కోలాట డ్యాన్సులు వేస్తున్నారండి. ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో సిటీజీ సభ్యులందరూ కలిసి, అడ్మిన్స్ కూడా వయసుతో తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా చక్కగా డ్యాన్సులు వేస్తూ చుట్టూ తిరుగుతూ వారి ఆనందాన్ని చాటుతున్నారు. ఈ విధంగా సంతోషంగా అందరూ కలిసి ఒక కుటుంబంలాగా ఇట్లాగా అందరూ పండుగ జరుపుకోవాలని ఇక్కడ హాజరయ్యామండి. ఇలాగ చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం. చూడండి, అసలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళను ఇది లేకుండా
వయసుతో సంబంధం లేకుండా చక్కగా చేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సిటీజీ సభ్యులందరూ వాళ్ళ యొక్క ఆనందం వారి ముఖాల్లోనే కనిపిస్తుంది మాకు. మన అడ్మిన్స్ అయిన జ్యోతి మేడం గారు మన సరోజ గారి కో-ఫౌండర్ సరోజ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ వారికి బొకేని అందజేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ మన అడ్మిన్స్ అందరూ, అలాగే జ్యోతి మేడం గారిని జ్వలతి గారు ఆహ్వానించారు, అట్లాగే నిర్మలమ్మ గారిని నవ్య ఆహ్వానించడం జరిగింది. ఇట్లాగా ప్రతి ఒక్కరిని ప్రతి అడ్మిన్స్ అందరినీ కూడా శ్రీనివాస్ గారు సరోజనమ్మ గారిని ఆహ్వానించడం జరిగింది, బొకేని అందజేశారు. ఆ విధంగా కైసర్ గారిని, తర్వాత మన అడ్మిన్స్ మొత్తం ఈ విధంగా స్టేజ్ మీద చూస్తుంటే చాలా ఆనందంగా కనిపించింది. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని వివరిస్తూ కైసర్ గారు అట్లాగే అడ్మిన్స్ మొత్తం మనం ఏ విధంగా మనం గ్రూప్లో మనం ఫాలోయింగ్ ఎలా పెరిగింది, ఎంతమంది జాయిన్ అయ్యారు, ఏ విధంగా వారు మొక్కలు పెంచుకుంటున్నారు, వారి అనుభవాలను ఏ విధంగా చెందుతున్నారు, మనం గ్రూప్లో ఏ విధంగా మెసేజ్లు పెడుతున్నాం, అలాగా అన్ని చక్కగా వివరిస్తూ మన సభ్యులందరి గురించి మన అడ్మిన్స్ అంత ఇదిగా చక్కగా చెప్తున్నారు. మనం ప్రతి ఒక్కరం కూడా సభ్యులందరూ కూడా మన అడ్మిన్స్ సలహాలు సూచనలు పాటిస్తూ వాళ్ళని ఫాలో అవుతూ మన మెసేజ్లు మనకు తెలిసిన సమాచారాన్ని మనం రోజు పండించుకున్న కూరగాయలు, పువ్వులు, కూరగాయలు, పండ్లు ఇలాగ అన్నీ కూడా మనం గ్రూప్లో పెట్టి మనం అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాం. కాబట్టి ఆ విషయాలన్నీ మనం సిటీజీ అడ్మిన్స్ వారి యొక్క మాటల్లో మనం చెప్పారు. వాళ్ళు ఈ విధంగా సిటీజీ సభ్యులందరూ ఇంత ఆనందంగా ఉన్నాం, ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఈ గ్రూప్ అంతా ఇంత మంచి ఫాలోయింగ్లో ఉందని చెప్తున్నారు. మన అడ్మిన్స్ అందరూ కలిసి కో-ఫౌండర్ సరోజ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించి వారికి సత్కారం చేయడం జరుగుతుంది. వారికి మెమెంటో కూడా అందజేశారు. ఇల్లులాగా మార్చి పలికినారు ఆహ్వానం ప్రేమతో. We wish all the best. We wish all the best. We wish you. సిటీజీ సభ్యులు పెంచినటువంటి పూల మొక్కలు, మిద్దె తోటలో కాసినటువంటి కాయగూరలు, ఇంటి తోటలో పూసినటువంటి కలువ పువ్వులు, ఎన్నడెరుగని ఆకుపచ్చని చామంతులు, ఫౌండర్స్ ఇచ్చే మంచి మొక్కలు, అడ్మిన్స్ గార్ల సహకారాలు, సభ్యులు పంచే అభిమానాలు, ఇచ్చి పుచ్చుకునే మంచి అలవాట్లు, మరచిపోని గురుతులండి. మీ సహకారం మాకెప్పుడు ఉండాలండి. We wish all the happy. We wish all the happy. We wish you. పాలుగారి మనసు నాదిరా, పచ్చని చెట్టును నేనురా. పాలుగారి మనసు నాదిరా, కొమ్మను నీరెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను. పచ్చని చెట్టును నేనురా, పాలుగారి మనసు నాదిరా. మీ పొలమును దున్నిన నాగలై, పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై, తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలయ్యా పాడేటి పిల్లన గ్రోవినై. అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్లన గ్రోవినై.
ఖమ్మం డిస్ట్రిక్ట్ అడ్మిన్స్ అండ్ మై డియర్ సిటీజీఎన్స్ డియర్ ఫ్రెండ్స్, కేవలం ప్రకృతి ప్రేమికులం కలవడం అనేది చాలా ఆరోగ్యకరమైన ఒక సంకేతం సమాజానికి. ఇంతమంది స్త్రీలు, పురుషులు, పిల్లలు ఏకమై మట్టిని ఆరోగ్యంగా ఉంచాలి, గాలిని ఆరోగ్యంగా ఉంచాలి, తద్వారా మన కుటుంబాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనే ఈ ఆరోగ్య ఉద్యమానికి మనం మొక్కల్ని పెంచడం ద్వారా ఒక ఆరోగ్య ఉద్యమంలో సమిధలుగా మారుతున్నందుకు మరింత ఆనందంగా ఉంది. సిటీజీ గురించి ఎంత చెప్పాలన్నా తక్కువే, మన ఫౌండర్స్ గురించి ఇంకా అసలు ఎంత చెప్పినా తక్కువే అనమాట. ప్రీవియస్ మేమైతే ఏదైనా కొనాలి, ఒక మొక్క కొనాలి అంటే ఈజీగా ఒక 250-500 ఈజీగా అయిపోయాయి. ఇంట్లో వాళ్ళతో తిట్లు కూడా ఉండేవి. కానీ సిటీజీ వచ్చాక మాకు ఈజీగా సాప్లింగ్స్ అనేవి తక్కువ రేట్లో దొరుకుతున్నాయి. అండ్ ఏదైనా ఫెర్టిలైజర్స్ కొనాలన్నా కానీ మేము ఆన్లైన్లో తెప్పించుకోవాల్సి వచ్చేదండి. మనకి లోకల్ నర్సరీస్లో ఓన్లీ డిఏపి, యూరియా అవి దొరికేవి, కానీ మనకి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ అనేవి దొరికేవి కాదు. కాబట్టి ఆన్లైన్ నుండి తెప్పించుకోవాల్సి వచ్చేది. మళ్ళీ ఆన్లైన్ నుండి తెప్పించుకుంటే మనమే మొత్తం బ్యాకప్ చేసుకుంటూ ఉండాలి. ఫెర్టిలైజర్స్ కూడా మన దగ్గరకే వస్తున్నాయి, అన్ని కూడా రీజనబుల్ ప్రైస్ లో మనకు అందిస్తున్నారు. అందుకు మన ఫౌండర్స్ కి చాలా థ్యాంక్స్ అండి. తోటి మనల్ని చూసి చాలా మంది పెంచుతున్నారు. అలాగే మనం కూడా ఇంకా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఇది ఒక పెద్ద ఉద్యమం లాగా మారి ఖమ్మం అంతా పచ్చగా పూలతోటి, ఆకులతోటి పచ్చగా కలకల్లాడాలని. అలాగే కొత్త మిత్రులందరికీ నమస్కారాలండి. ఇదొక ఆత్మీయ బంధం, ఎందుకంటే చాలా చక్కటి విషయం ఉన్నటువంటి విషయంలో మనం కలుసుకున్నాము. మొక్కలంటే ఇంట్రెస్ట్ కాబట్టి మొక్కల డాక్టర్ అయ్యాను. ఖమ్మంలో ఇంతమంది కుటుంబ సభ్యుల్లాగా సిటీజీ అందరు కూడా చాలా పెద్దవారు పరిచయం నిజంగానే అదృష్టంగా భావిస్తున్నాను. మనకు గ్రూప్ చాలా బాగా నడుస్తుందండి. నేను అంటే బిజీగా ఉండి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, కానీ అసలు మనకు అవి పెట్టే ఫోటోగ్రాఫ్స్ అయితే అండి, ఎంత స్ట్రెస్లో ఉన్నా ఒక చిన్న ఫ్లేవర్ పిక్ చూడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, స్ట్రెస్ అంతా పోతుంది అనమాట. గ్రూప్కి నా వంతు మన డిపార్ట్మెంట్ పరంగా కానివ్వండి, ఇంకేమైనా నా వంతు నా హెల్ప్ కావాలి తప్పకుండా హెల్ప్ చేస్తాను. తర్వాత గ్రూప్తో చాలా మంచి మంచి విషయాలు నడుస్తూ ఉన్నాయి. సరోజ గారితో మొక్క సర్టిఫికేట్ గురువు గారు గిఫ్ట్ ఇవ్వడం మనం చిన్నోళ్ళం అసలు. ఖమ్మం గురువు గారు గిఫ్ట్ ఇవ్వడం నా అదృష్టం. 50 సంవత్సరాల వ్యవసాయంలో అనుభవం, పాలేకర్ అనుభవంతో 25 సంవత్సరాలు. బెస్ట్ ఫ్లవర్ గార్డెన్ విన్నర్స్ ఎన్ లలిత గారు, డి కవిత గారు, ఫ్రమ్ మదిర. నేను ఇచ్చుకుంటాను. బి రాజేశ్వరి గారు,
మీరా గారు, తూము శారదా గారు, కృష్ణవేణి గారు, శైలజా నేత గారు, పోట్ల కృష్ణవేణి గారు, ఝాన్సీ గారు, మదిర, ఎం ఇందిరా గారు, దయావతి గారు, పద్మా గారు, బెస్ట్ ఫ్రూట్ గార్డెన్ విన్నర్స్ నాగరాజు గారు, తోకల స్వప్న గారు, స్వరూప నేతాజీ గారు, స్వాతి శ్రీకాంత్ గారు, బెస్ట్ టెర్రస్ గార్డెన్ విన్నర్స్ ఎన్ శివాజీ గారు, ప్రసాద్ గారు, ప్లాంట్స్ ఏ ప్లాంట్ అని నేను తెలుసు. సో వీళ్ళు ఫ్యామిలీ కుటుంబ సమేతంగా చాలా కలిసికట్టుగా గార్డెన్ చాలా డెవలప్ చేశారు. ఒకసారి అవకాశం ఇస్తే విజిట్ చేస్తామండి. పొద్దున్న అడిగితే ఇది పెట్టమన్నారు. రాధారాణి గారు, గారు, అన్నపూర్ణ గారు, ఆదిరాజు అన్నపూర్ణ గారు, ఝాన్సీ లక్ష్మి గారు, ఎం రాణి గారు, ఇదొక జ్ఞాపకం అండి. ఎందుకు ఫ్యామిలీ తో రమ్మంటున్నాము అంటే మధుర జ్ఞాపకము. మన ఒక్కళ్ళు వచ్చింది. జే హరిత గారు, రాలేదట, ఇక్కడే బొమ్మ జయ గారు, అదే రమాదేవి గారు, తిరుమల యాదవ్, ఎందుకంటే ఎం రమాదేవి గారు, రమా గారు చాలా తక్కువ టైంలోనే మడులు నిర్మించి గార్డెన్ డెవలప్ చేస్తున్నారు. మంచి చల్లా సుధారాణి గారు, సుధారాణి గారు మన ఫ్లడ్స్ అప్పుడు చాలా హెల్ప్ చేశారండి. అశోక్ కుమార్ గారు,
అనూష, మన్నే ఈశ్వర్ గారు, పుల్లి మా సో కవితా బొమ్మరిల్లు గారు పొద్దున్న మంచి పాట పాడి మా అందరికీ కూడా చక్కటి సంతోషాన్ని పంచారు. అలాగే మార్నింగ్ గేమ్స్ కండక్ట్ చేసిన మన సుజాత గారు, ప్లీజ్ ఇంకా ఉన్నాయండి గేమ్స్, కాకపోతే ఎవరి గారికి ముందే ఇస్తున్నాం. మళ్ళీ తర్వాత బాగా కండక్ట్ చేయాలి, తర్వాత ఫర్దర్ ప్రోగ్రామ్స్ లో కూడా మీ వంతుగా సహకారం ఇవ్వాలి అని. కంగ్రాచులేషన్స్ సుజాత గారు. మేము కలిసి చేస్తాం అనుకోవచ్చు, ఇద్దరు తోడు డాక్టర్లను తోడు నీడ అనుకోవచ్చు. సో అలాంటి ఒక మంచి స్నేహానికి మారుపేరుగా నిలుస్తూ అందరికీ కూడా ఆదర్శవంతంగా నిలుస్తున్న మన ఖమ్మం గ్రూప్ అడ్మిన్స్ సరోజిని గారు అలాగే నిర్మలమ్మ గారిని వేదిక మీదకి వచ్చి, మా సరోజ గారు మళ్ళొక్కసారి మా కోసం వేదిక మీదకి వచ్చేసి వీళ్ళిద్దరినీ కూడా అప్రిషియేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సో ప్లీజ్ నవ్వే ఒకసారి 2 ముక్కలు గట్టి కొట్టాలండి, దీనికి మాత్రం తగ్గేమని. మోస్ట్ వెల్కమ్. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతూ ఇంకా మొక్కలు పెంచాలి, ఈ యంగ్స్టర్స్ ఇంత బాగా చేస్తున్నారు, ముస్లిం మేము చేయలేమో అని చెప్పి చాలా మంది ఫీల్ అయిపోతున్నారు. అలాంటి వారందరికీ కూడా మీరు ఆదర్శప్రాయంగా ఎప్పుడు నిలుస్తారు. నేను కూడా వస్తాను. గ్రీన్ చామంతితో కలిపి ఇంకొక 2 కలర్స్ ఉంటాయి. పర్పుల్ క్యాలీఫ్లవర్, గ్రీన్ క్యాలీఫ్లవర్, బ్రొకోలీ, వంగ 2 వెరైటీస్, ఎల్లో చిల్లీ, క్యాప్సికమ్. మాత్రం మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది. ప్లీజ్ తీసుకున్న వాళ్ళు కూడా మీ ప్లేసుల్లో కూర్చోండి. నాకు ఈ కవర్లు కూడా ఇవ్వట్లేదు, నాకైతే అసలు ఏది ఇవ్వట్లేదు. సో సరోజ గారు ఒక చిన్న రిక్వెస్ట్ అంటే చెప్తున్నారు ఏంటంటే, జాగ్రత్త, మీరు తీసుకున్న కవర్ ని ఫోల్డ్ చేయకండి, చాలా డెలికేటెడ్ గా ఉన్నాయి ప్లాంట్స్. సో వాటిని అట్లనే జాగ్రత్తగా పట్టుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కవరే అందించబడుతుంది. మీ ఫ్యామిలీ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా పక్కన ఉంటే వాళ్ళకి సెపరేట్ కవర్ ఇస్తాం. బట్ డు నాట్ హ్యావ్ టు టేక్ 2, 3, 5 లైక్ దట్. మనిషికి ఒకటి. సో అందరూ ఒక చిన్న ఫోటో కూడా, గ్రూప్ ఫోటో కూడా అనుకుంటున్నాము. అందుకని ఈ ప్రోగ్రామ్ అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత మాక్సిమం ఓపిక పడితే థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 మాటలు మీ అక్కడే ఉండు. రాంబాబు గారు. ఇంకా చెప్తాం. యా ఓకే ఫైన్.
జేజీ దండం పెట్టుకోమ్మా, జేజీ దండం పెట్టుకో, దండం పెట్టుకో, అలాగా. అయ్యో అంటే